మాజీ మంత్రి నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సత్యమణి రమాదేవి జనసేన పార్టీ వీర మహిళలతో సమావేశమయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు ఐక్యంగా పనిచేసి సిటీ ఎమ్మెల్యేగా నారాయణను గెలిపించాలని కోరారు. నారాయణకి స్వయం కృషికి మారుపేరని కొనియాడారు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మహిళా చైతన్య వేదిక సమావేశాన్ని నిర్వహించారు. ఇక జనసేన పార్టీలోని వీర మహిళలతో నెల్లూరు మాగుంట లేఅవుట్ లో నిర్వహించిన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నేత పొంగూరు నారాయణ సత్యమణి రమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నారాయణ పోటీ చేయనున్న నేపథ్యంలో జనసేన పార్టీ వీర మహిళలు వారి వారి మనోభావాలను రమాదేవితో పంచుకున్నారు. ఇక నెల్లూరు నగర అభివృద్ధి కోసం నారాయణకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని వీర మహిళలు ప్రకటించారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడని, ఇక నిజాయితీగా మారుపేరు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పనిచేయడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. ఇక నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరులో ఎవరూ చేయని అభివృద్ధి పనులు చేశారని, కొన్ని పనులు చివరి దశలో మిగిలిపోగా వాటిని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 4.5 ఏళ్లైనా పూర్తి చేయలేదని రమాదేవి వెల్లడించారు. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నేతలు సంపూర్ణంగా సహకరించి నారాయణను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జనసేన పార్టీ నేత గునుకుల కిషోర్ కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, కోలా విజయలక్ష్మి, ఉమాదేవి, హైమావతి, కృష్ణవేణి, కవిత, శ్యామల, సునీత పాల్గొన్నారు. నారాయణ గారు యొక్క క్రియాశీలత, తర్వాత కష్టపడే తత్వము, వీటన్నిటి యొక్క కాంబినేషన్లో మనము తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి గెలిపించుకొని నెల్లూరుని ఇంకా ఇప్పుడు ఉన్నదానికన్నా ఏ విధంగా అయితే అంతకుముందు నారాయణ గారు అభివృద్ధి చేశారో అంతకన్నా ఇంకా బాగా చేసుకోవటానికి అవకాశం అందరం కలుగజేసుకొని అవకాశం ఏర్పరచుకోవాలి. నెల్లూరుని ఇంకా మంచి పొజిషన్లో చూడాలి, ది బెస్ట్ సిటీగా తయారవటానికి ప్రతి ఒక్కరము ఈ యొక్క నిర్ణయానికి తీసుకోవాలి అనేది ఆకాంక్ష. అది అందరినీ సపోర్ట్ చేయమని కోరటం జరిగింది. అందరూ వారి యొక్క సహాయ సహకారాలని అందిస్తారని చెప్పటం జరిగింది. సమాజంలో అవినీతి నశించాలి, అందరికీ సమానమైన గౌరవం లభించే విధంగా రాజ్యాధికారం రావాలని పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారి బాటలో ప్రయాణిస్తున్న మాకు అది స్ఫూర్తిదాయకం. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు 33% రిజర్వేషన్ 2029 నుంచి అమలు చేయాల్సిందిగా కోరింది. మేడం గారు ప్రజల్లోకి మమైక్యం అవ్వడం మాకు చాలా నచ్చింది. మా చుట్టూ ఉన్న బంధుమిత్రులు, స్నేహితులు, వీళ్ళందరూ మహిళలకు కూడా ఆ స్ఫూర్తిని అందించాలని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. రమాదేవి గారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. మహిళలు చాలా చక్కగా మాట్లాడారు. ఈ రోజున ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మాకొద్దు, గతంలో నారాయణ గారు చేసిన అభివృద్ధి మాకు ముద్దు, రాబోయే ప్రభుత్వం ప్రజాప్రభుత్వానికి అభ్యర్థులు ఎవరైనా కూడా మేమందరం సహకరిస్తామని చెప్పి మా గృహిణులు చాలా చక్కగా చెప్పారు. వీరందరి స్ఫూర్తితో ప్రజాప్రభుత్వానికి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసి అభ్యర్థులు ఎవరైనా కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గెలుపుకి ప్రయత్నిస్తాం. అదేవిధంగా నెల్లూరుకి బ్రాండ్ మార్క్ నారాయణ గారి విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, మంచి నైపుణ్యం గల నారాయణ గారితో పనిచేయడం అది ఈరోజు అదృష్టంగా భావిస్తూ వారి గెలుపుకి అహర్నిశలు ప్రయత్నించి మంచి మెజారిటీతో కూడా గెలిపించుకుంటామని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.